ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక మలుపు చోటు చేసుకుంది. మునుగోడు ఉప ఎన్నికల సమయంలో 2 నంబర్లు ట్యాప్ చేయించిన చిరుమూర్తి లింగయ్య, 2 ప్రైవేట్ వ్యక్తుల నంబర్లను ట్యాప్ చేయించాలని తిరుపతన్న భుజంగరావులకు నంబర్లు పంపిన చిరుమూర్తి ప్రస్తుతం నకరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం అనుచరులుగా ఉన్న మదన్ రెడ్డి, రాజ్ కుమార్ 2 ఫోన్లు ట్యాప్ చేసినట్లు ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక మలుపు చోటు చేసుకుంది. మునుగోడు ఉప ఎన్నికల సమయంలో 2 నంబర్లను ట్యాప్ చేయించాలని చిరుమూర్తి లింగయ్య నంబర్లు పంపినట్టు తెలుస్తోంది. 2 ప్రైవేటు వ్యక్తుల నంబర్లు ట్యాప్ చేయించాలని తిరుపతన్న భుజంగరావులకు చిరుమూర్తి లింగయ్య నంబర్లు పంపినట్లు సమాచారం. ప్రస్తుతం నకరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం అనుచరులుగా ఉన్న మదన్ రెడ్డి, రాజ్ కుమార్ 2 ఫోన్లను ట్యాప్ చేసినట్లు ఎయిర్టెల్ రిపోర్టులో వెల్లడించారు. ఈ వ్యవహారంలో నేడు చిరుమూర్తిని పోలీసులు విచారించనున్నట్లు సమాచారం. మరోవైపు మదన్ రెడ్డి, రాజ్ కుమార్లను సైతం కూడా పోలీసులు విచారించనున్నట్లు తెలుస్తోంది. ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక మలుపు చోటు చేసుకుంది. మునుగోడు ఉప ఎన్నికల సమయంలో 2 నంబర్లను ట్యాప్ చేయించిన చిరుమూర్తి లింగయ్య. మరి ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా క్రైమ్ ఇన్ఛార్జ్ మధు లైవ్ ద్వారా అందించడానికి సిద్ధంగా ఉన్నారు. మధు, చెప్పండి. కాసేపటి క్రితమే లింగయ్య అయితే జూబ్లీ హిల్స్ పోలీస్ స్టేషన్కి చేరుకోవడం జరిగింది. ఇప్పుడు ఏసీపీ ఆయన విచారించబోతున్నారు. ఏసీపీ వెంకటగిరి ఆధ్వర్యంలో ఉన్నటువంటి టీం ఎవరైతే ఉన్నారో ఆ టీం మొత్తం కూడా ఇప్పుడు లింగయ్యని అయితే విచారించబోతున్నారు. ప్రధానంగా మునుగోడు ఎలక్షన్ సమయంలో జరిగినటువంటి ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం ఏదైతుందో ఆ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారానికి సంబంధించి కూడా విచారణ జరగబోతుంది. అయితే ఈ విచారణలో కూడా ఏం చెప్పబోతున్నారు లింగయ్య, టీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి మాజీ ఎమ్మెల్యే లింగయ్య ఎటువంటి విషయాలు చెప్పబోతున్నారు అనేది ఇప్పుడు చాలా కీలకమైనటువంటి పరిణామం. ఎందుకు అంటే కూడా ప్రధానంగా ఒకటే, ఇక్కడ ఏసీపీ ఎవరైతే ఉన్నారో వెంకటగిరికి సంబంధించినటువంటి ఏసీపీ ఎవరైతే ఉన్నారో వెంకటగిరి ముందు ఆయన అనేక ప్రశ్నలు అయితే ఉండబోతున్నాయి. ఎందుకంటే ప్రధానంగా కూడా ఈ మొత్తం ఫోన్ ట్యాపింగ్కి సంబంధించి భుజంగరావు ఎవరైతే ఉన్నారో మాజీ పోలీస్ అధికారి అయినటువంటి భుజంగరావు ఎవరైతే ఉన్నారో ఆ భుజంగరావుకు సంబంధించినటువంటి వ్యవహారంలో అత్యంత కీలకమైనటువంటి పరిణామంగానే మనం చెప్పవచ్చు. ఎందుకంటే కూడా భుజంగరావు దీనికి సంబంధించిన భుజంగరావుతో ఉన్నటువంటి సంబంధాలు ఏవైతే ఉన్నాయో ఆ సంబంధాలకు సంబంధించి ప్రస్తుతం ఏసీపీ వెంకటగిరి విచారించబోతున్నారు. జూబ్లీ హిల్స్ పోలీస్ స్టేషన్కి సంబంధించినటువంటి మొత్తం ఈ స్టేషన్లో జరగబోతున్నటువంటి విచారణలో ఈరోజు సాయంత్రం వరకు కూడా ఎటువంటి స్టెప్ తీసుకోబోతున్నారు, సిట్ అధికారులు జరుపుతున్నటువంటి దర్యాప్తు ఏదైతే ఉంది దర్యాప్తులు ఎటువంటి స్టెప్ తీసుకోబోతున్నారు అని చూడాలి. అయితే ప్రధానంగా ఒకటి తీసుకుంటే మాత్రం బీఆర్ఎస్ పార్టీ మాజీ ఎమ్మెల్యే అయినటువంటి లింగయ్యకు, అదేవిధంగా భుజంగరావు అప్పటి మాజీ పోలీస్ అధికారి అయినటువంటి భుజంగరావుకు ఉన్నటువంటి ప్రమేయం, వీళ్ళిద్దరికీ ఉన్నటువంటి పరిచయాలు ఏవైతే ఉన్నాయో ఆ పరిచయాల నేపథ్యంలోనే ఆ ఫోన్ ట్యాపింగ్ అంతా కూడా వీళ్ళ ఆధ్వర్యంలోనే వీళ్ళ నేతృత్వంలోనే జరిగింది అనేటటువంటి ఆధారాలు కొన్ని ప్రాథమికంగా కూడా పోలీసులు సేకరించారు. అలా సేకరించినటువంటి ఆధారాలు ఏవైతే ఉన్నాయో వాటి ఆధారంగానే ప్రస్తుతం ఎంక్వైరీ జరగబోతుంది. రైట్ నౌ మనం చూసుకుంటే మాత్రం లింగయ్య కాసేపు క్రితమే 12 గంటల 25 నిమిషాలకైతే ఆయన
జూబ్లీ హిల్స్ పోలీస్ స్టేషన్కి వచ్చారు. ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడ ఉన్నటువంటి సిట్ బృందం ఎవరైతే ఉన్నారో ఏసీపీ ఆధ్వర్యంలో మొత్తం అంతా కూడా విచారణ జరగబోతుంది. ఈరోజు ఈవినింగ్ వరకు కూడా ఏం జరగబోతుంది, మొత్తం విచారించి లింగయ్యని పంపించబోతున్నారా లేకపోతే విచారణ తర్వాత అరెస్ట్ ఏమైనా చేయబోతున్నారు. కానీ మరోవైపు లింగయ్య చూసుకుంటే మాత్రం ఇదంతా కూడా కాంగ్రెస్ పార్టీకి సంబంధించి రాజకీయంగా ఎదుర్కోలేక ఇటువంటి కేసులు పెడుతున్నారు తప్ప ఏ తప్పు చేయలేదు, నేను ఎక్కడా కూడా ఎవరికి ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో నా ఇన్వాల్వ్మెంట్ ఏమీ లేదు అని ఆయన అయితే గతంలోనే చెప్పడం జరిగింది. సో గతంలో ఇచ్చినటువంటి నోటీసులు ఏవైతే ఉన్నాయో ఆ నోటీసులకు అనారోగ్య కారణాల దృష్ట్యా నేను రాలేను, కానీ ఇప్పుడు మాత్రం అటెండ్ అవుతానని చెప్పారు. చెప్పినట్టుగానే ఆయన వచ్చారు, అటెండ్ కూడా అయ్యారు. అటెండ్ అయినటువంటి నేపథ్యంలోనే లోపలికి వెళ్తూ కూడా ఆయన ఏమీ మీడియాతో కూడా మాట్లాడే ప్రయత్నం చేయలేదు. కానీ ముందుగానే మీడియా కంటే ఇక్కడ కంటే ముందుగానే ఆయన కొన్ని వ్యాఖ్యలు అయితే చేశారు. ఆయన చేసినటువంటి కొన్ని వ్యాఖ్యలు అయితే కీలకంగానే ఉన్నాయి. కేవలం ఇదంతా కూడా రాజకీయ కక్షలో భాగంగానే చేశారు అని చెబుతూనే మరోవైపు ఈ కేసుకు సంబంధించి న్యాయపరంగా ఎదుర్కొంటాము అనేటటువంటి విషయం అయితే చెప్పడం జరిగింది. ఈరోజు సాయంత్రం 5 గంటల వరకు కూడా ఈ విచారణ జరగబోతుంది. వన్స్ విచారణ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో ఏం జరగబోతుంది, ఉప ఎన్నికకు సంబంధించి మునుగోడు ఉప ఎన్నికకు సంబంధించి అప్పట్లో ఫోన్ ట్యాపింగ్ జరిగింది అనేటటువంటి వ్యవహారం మీద పిలిపించారు. కాబట్టి ఆ వ్యవహారంలో పిలిపించిన తర్వాత విచారించిన తర్వాత ఇప్పుడు సాక్షిగా పిలిపించారు అని చెప్తున్నప్పటికీ సాక్షిగా పిలిపించడం వెనక ఉన్నటువంటి మిస్టరీ ఏంటి అనేది కూడా బయటికి రావాలి. సో వీటన్నిటికీ కూడా ఈయన బయటకు వస్తారు. లింగయ్యకి సంబంధించి ఈ కేసులో ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో ఆయన ప్రమేయం ఏంటి, సాక్షి మాత్రమేనా లేకపోతే నిందితుడిగా చేర్చబోతున్నారా అనే దానికి ఈరోజు సాయంత్రానికి ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. మధు, మరి ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం అంశంపై అయితే నేడు చిరుమర్తి లింగయ్యను అయితే పోలీసులు విచారించినట్టు తెలుస్తోంది. మరి విచారణలో ఆయన చెప్పే ఆధారాల ప్రకారం వివరాల ప్రకారం పోలీసులు మరికొంతమందిని కూడా విచారించనున్నట్టు అనుకోవచ్చా? డెఫినెట్గా కూడా ఇప్పుడు విచారణ ఏదైతే ఉందో ఈ ఎంక్వైరీకి సంబంధించి కూడా ఒకటే మునుగోడు ఉప ఎన్నికకు సంబంధించి అప్పట్లో ఉన్నటువంటి పోలీస్ అధికారి భుజంగరావు ఎవరైతే ఉన్నారో ఆయనకు ఈ లింగయ్యకు బీఆర్ఎస్ పార్టీ మాజీ ఎమ్మెల్యే అయినటువంటి లింగయ్యకు ఇద్దరి మధ్య కూడా ఫోన్ సంభాషణ ఉండడము, అదేవిధంగా ఆ సమయంలో ఎక్కువగా కూడా ఇద్దరి మధ్య ట్రాన్సాక్షన్ కావచ్చు లేకపోతే మాటలకు సంబంధించి ఫోన్లకు సంబంధించినటువంటి కాల్స్ కావచ్చు, వీటన్నిటి కూడా ఎక్కువ స్థాయిలో ఉండడంతో ప్రాథమిక అంచనాక అంటే ఫోన్ ట్యాపింగ్లో అప్పుడు జరిగింది అనడానికి కావాల్సినటువంటి ప్రాథమిక ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉంటుందో ఆ ప్రాథమిక ఇన్ఫర్మేషన్ సేకరించినటువంటి పోలీసులు దాని విచారణలో భాగంగా కూడా లింగయ్యకి అయితే నోటీసులు ఇచ్చారు. వన్స్ నోటీసులు అందుకున్న తర్వాత ఆయన కొన్ని స్టేట్మెంట్లు చేశారు. కేవలం ఇదంతా కూడా రాజకీయ కక్ష తప్ప ఎక్కడా కూడా తాను ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో ఇన్వాల్వ్మెంట్ లేదు అనేటటువంటి విషయం చెప్పినప్పటికీ కానీ లోపలికి వెళ్ళిన తర్వాత ఇప్పుడు ఏసీపీ వెంకటగిరి ఆధ్వర్యం జరుగుతున్నటువంటి మొత్తం విచారణ ఏదైతుందో ఆ విచారణలో ఆయన కొన్ని ప్రశ్నలు అయితే ఎదుర్కోవాలి. ఖచ్చితంగా కూడా లింగయ్య ఏసీపీ అడిగేటటువంటి ప్రశ్నలకి సమాధానం చెప్పాలి. అక్కడ ఏదైనా సరే ఈయన లింగయ్య ఇన్వాల్వ్మెంట్ ఉంది అని తెలితే మాత్రం ఖచ్చితంగా కూడా పోలీసులు సాక్షిగా కాకుండా అక్యూజ్డ్గా కూడా చేర్చే అవకాశం ఉంది. మరి అక్యూజ్డా సాక్షిగా నన్ను పిలిచారు అని లింగయ్య చెప్పినప్పటికీ అది కన్ఫర్మేషన్ అవ్వడానికి మాత్రం ఈరోజు విచారణ తర్వాత మళ్ళీ నోటీసులు ఇచ్చి పంపించడమా లేకపోతే ఈ కేసులో ఇన్వాల్వ్మెంట్ ఉంది అని తెలిస్తే అరెస్ట్ చేయడమా, వీటన్నిటికీ కూడా ఈరోజు ఒక పూర్తి స్థాయిలో ఈరోజు ఈవినింగ్ వరకు కూడా ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. రైట్, థ్యాంక్ యూ మధు.